నిన్నటి నుంచి పనులన్నీ మానేసి నీళ్ల కోసం కూర్చున్నాం. ఈ రోజైనా ట్యాంకర్లు వస్తాయా వదినా? ఈ రోజు కూడా రాకపోతే మనకు అసలు తాగడానికి కూడా నీళ్లుండవు. రోజు మనకు వచ్చే ట్యాంకర్లు ఎక్కడికి పోతున్నాయో ఏంటో. ఏమో అదే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఏమైంది తాతనా? సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. నువ్వేంత బాధపడిపోతే చందాలు ఇచ్చిన ఎంత బాధపడాలి? నువ్వు సీరియస్ అవునంటే నాదో చిన్న డౌట్. సిల్లీ డౌట్ కాకపోతే సీరియస్ అవును. నువ్వు బస్తీ వాడువైనా బంజారా హిల్స్ వాళ్ళగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా? అవ్వనా? నాకు ఎప్పటి సందో అదే డౌట్. అది తెలుసుకోవాలంటే నా స్వీట్ మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. చెప్పిచ్చు కొడతా. వద్దులే. ఈ చిట్టీల చిన్నితో సున్నం పెట్టుకుంటే చీటి చిరిగిపోద్ది. జాగ్రత్త. అరే కాలనీకి నీళ్లు రాక అందరు ఇక్కడ బాధపడుతుంటే మీరేమో సెంటర్ లో కూర్చుని సొల్లు కబులు చెప్పుకుంటున్నారా? సొల్లు కబులు కాదు చిన్ని. ఇదిగో తాతారా గారు స్వీట్ మెమరీస్ చెప్తుంటే ఏంటన్నా దాన్నే సొల్లు అంటుంటా. ఏడిసారు. ముందు ఆ నీళ్ల సంగతి చూడండి. 45 నువ్వు గోల్కొండకి వెళ్ళు. సరే సార్. హలో, ఆట కావాలా పాట కావాలా? వాటర్ కావాలి, బాటిల్ కాదు ట్యాంకర్స్ కావాలి. హలో, ఏంది బా ఇది? రాంగ్ నెంబర్ చెప్పి పబ్లిక్ పరిచయం చేస్తున్నావు. ఆ మొక్కను అనుకోదు వాళ్ళని అడుగు. ఈ ట్యాంకర్లతో పాటు మనం కూడా పోయి మజా చేద్దాం రా. వాళ్ళని ఎందుకు అడగాలి? వాట్ ఇస్ ద రీజన్? రీజనా? ఎస్. నువ్వు సత్తిపేలు అని పేరున్నావా? ఏం వాడేమన్నా రౌడీనా లేకుంటే లీడరా? ఆల్ మిక్స్డ్. ఈ రోజు వాళ్ళ తమ్ముడు పాండుపేలు అని పుట్టినరోజు. ట్యాంకర్లన్నీ అక్కడికి వెళ్ళాయి. పుట్టినరోజుకి నీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడి పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఏమో స్నానం చేయటం. కాదా, రెయిన్ డాన్స్ అంట. నమస్తే అన్న. ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా. 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్న. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా. ట్యాంకర్లు లేవు, తొక్కలు పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారు? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతుంటే కొడుతురేంది భయ? ఇచ్చింది చాలా, ఇంకేమైనా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్ లాప్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను, దేకులేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్ గా చూపిస్తాం. కానీ ఆ పవర్ ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా? పవర్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? స్టాప్ ఇట్. ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి?
ఇంకొకసారి జనాలు ఇబ్బంది పెట్టి ఇలా డాన్స్ కడితే పరిస్థితి ఇలా ఉండదు. జంక్షన్ జంక్షన్ జామ్ అయిపోద్ది. He's the man. థ్యాంక్స్ అన్నా అన్నా ఒక స్టిల్ అన్నా ఎవడ నువ్వు? ప్రెస్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా నువ్వు అందరి వాడివి ఎప్పుడు పైనే ఉండాలన్నా. అయితే ఇస్తా నొక్కు. మీరు వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేస్తుండండి. నేను సూట్ నెంబర్ 4కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో మా మేనేజ్మెంట్ నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో 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 నో, మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేశాను. దట్స్ ఇట్. సార్ ప్లీజ్. ఏమిటిది? స్మాల్ సార్. సార్ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు. Sir. థ్యాంక్ యూ. గాట్ ఇట్? ఎస్ సార్. లోపల. సారీ It's సార్. all right. మిస్టర్ సిద్ధార్థ వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? Gifts. అభిమానాన్ని కాదంటలేదు సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా? ఓకే ఓకే ఓకే. సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. పోనీ నాకు ఇవ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పీకే బాబు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. మీరు ఇంకా వెళ్ళలేదా? నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి కూర్చోండి, చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే వచ్చింది. నమస్కారం చెల్లమ్మ. నమస్తే. నన్ను సత్తి పైల్వాన్ అంటారు. సిటీలో నాకన్నా పెద్ద అత ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలో రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పరా? చెప్. మీ అమ్మాయా? ఏమయ్యా గోపాలరావు, పెద్ద మనిషి అయిన కూతురు ఇంట్లో పెట్టుకుని నువ్వు పెద్ద మనిషిని ప్రవర్తించడం లేదు. 50 కోట్ల కాంట్రాక్ట్, అందుకే టెండర్ వేశాను. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్, కానీ నువ్వు క్యాన్సిల్ చేసావు. ఎందుకు? ఒకటే కొటేషన్ వచ్చిందండి, అందుకే మళ్ళా రీటెండర్స్ పిలిచారు. అరే గోపాలరావు గారు, ఎన్నిసార్లు పిలిచినా ఒకటే కొటేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సిటీలో సత్తి పైల్వాన్ ఒకటే ఉన్నాడు. కొత్తగా వచ్చాడు కదా, తెలిసి ఉండదు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? చూడండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేమండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులిని వాళ్ళని చేయదు. చెల్లమ్మా, నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డు వచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈ వేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంట్లో వెళ్తావా? ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పడు దాని జోలు కాదు. దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు తిరుగు, బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. కొడితే కొట్టాలిరా, ఫుల్ కొట్టాలి.
తాగితే తాగాలిరా తప్పట గాలి బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. సిద్ధు నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది, అక్కడేం లేదు నాన్న. సిద్ధు నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుక సరుక? అరుకేరా. పిప్పును వస్తేను డాక్టరు నోట్లో వేసుకుని గోడ 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 అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న. నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా? అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా. అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అనమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడడం. ఇక గొడవలు ఆపవా? రామరామా గొడవలేంట్రా? నేను నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంటే? అమ్మా నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది. నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడబెడికినా మందు కుడితే అదే పోతాయి. ఆగో ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను. ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్ చాలే నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా టైంలో వచ్చాను. ఆగో ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇదేవుడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గులేదు. కూల్రా. రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? నానా అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడలేకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండవ కూడా చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు? ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఎంత నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా? కాదు మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడు రా. ఎవరన్నా? నా కొడుకు. ఏమన్నా అంటే? నాతో మాట్లాడరా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు నేను కొడతానంటాడు. తప్పే కూర్చోన్నా కొట్టడా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట అలా నా మాట వాడు ఏంటి అని ఎలా పెంచాను ఈ చేతులతో. నువ్వు కాలమ్మా గురు గ్రామ దేవత మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయాడు. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంవత్సరం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. Mr. Govind, in the span of my life, I didn't listen this length of books. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంట్లో సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జరుచుకుంటాడేమో రా. నేను వెళ్తానే. అన్నిట్రా
అన్నా సిద్ధు, అరే సిద్ధు ఏంట్రా అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి సికిని బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొజ్జా. ఏంట్రా అడిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న, నా బాబు కదా, తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తింటే తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇదో వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో, అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏదో మాట్లాడినా సరే తాగుబోతారు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాంరా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా, దా నా బంగారు. తినరా తిను, ఇదిగో ముక్క తిను, ఈ ముక్క నువ్వు తిను. అలాగే తింటాలేరా, ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు, ఈ ముడుసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా. అరే సిద్ధు, నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన బొజ్జు నాన్న, దా బొజ్జు. అది అరే బొజ్జు నాన్న, నీకేం భయం లేదురా. మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థకి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తు ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పారు గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు,
6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకున్నట్టు? ఎన్ని తెలుసుకున్నోడివి అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఏయ్, కెమెరా ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నారా? అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళు అంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాయరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఇరుబాబు, నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్, నిజమే? యా. నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపడావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. No. అదేరా, నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేయని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా? ఏంట్రా గుర్తురావా? మన కొనబాబు గారి సైకిల్ దుబ్బకెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్క పడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేసింది. ఇదిగో ఈ గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా? తర్వాత కొడుకుందాలే, ముందు మామూలు పరిచేస్తా. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబు గాడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్ద దొంగ అవుతాడు అనుకున్నాను. ఇదిగో ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడిని ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పలే. చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు వీడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం. మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు సార్, ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. ఓ. మనం ఆల్రెడీ సత్తి పహిల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం, కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంతేనంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో, అంతేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అలాగే, నాకు వదిలేసాయి. నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇంటర్వ్యూ చూసారా టీవీలో? చూసానే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హి హస్ నో? సత్తి పహల్వాన్ కి చెమటలు పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. ఏయ్, అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్. యూనో, మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. యా, అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు,
100 సార్లు. ఏ శ్వేత ఒక్కసారి పరిచయం చేయవే ఓకే 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 మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్ అది కాల్ లేట ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్ వావ్ అటు చూడండి. హలో సార్ సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేస్తాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటే మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే మనమే పరిచయం చేద్దాం. పదండి. No. మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. It's okay. హాయ్ స్వీట్ హార్ట్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ నేను మీ ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నానో నాకేం నాకు తెలియడం లేదు. టెన్షన్ ఉంది. మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి నా చేయి పట్టుకున్నా? ఆహా, మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా నా వెనక టేబుల్లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్ హ్యాపీ. ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే థ్యాంక్ యూ. గురుజీ మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి, ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఏడ్చేవాళ్ళు రా. శీతల్. హాయ్ శీతల్. ఐమ్ రాణి సార్. రాణి. షూర్ థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేంటి మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండానే ప్రేమించుకుంటావా ఏంటి? ఏ స్వీటీ చెప్పే. అయితే మా శ్వేతని మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందాం, ఫ్రెష్ గా ఫీల్ అవుతుందా? ఓ ఎక్స్క్యూజ్ మీ సార్ కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye, darling. Come, girls. Let's move. కూర్చోరా. సార్ అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్. ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? భలేవరే లేకండి. దెబ్బలేం తగలేదుగా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది, బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా బిల్లు కూడా నాదే. ఓకే హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్స్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న ధీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలైంది. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు. ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సాలగాని లేపా. అదెప్పుడూ డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చేస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. రావాల్సిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవరైనా పండగ వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇదే పనులు ఆపేసి కూర్చున్నారేంటి? సత్య ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. అన్నా లేడు. ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళ పనులు చేయదన్నాడంట. ఆడేమో పనులు మాను కూర్చున్నారు. మా డబ్బులు ఎవరుతారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాను కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది?
Come on, boys. వదలవా? నా చొక్కా. అంతే. మీరంతా రౌడీలు రా. పూడికి ఇంటి మీద ఒకటి ఇస్తే తీపర్సా. అమ్మో నా పర్సు. అది చూడు కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. ఏయ్ సరిపోద్దా? సరిపోయింది. ఓకే. నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే సార్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ కి సిద్ధార్థ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఛానల్ అతని చేతిలో ఉంది కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్ లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడు తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా. తర్వాత పోకూడదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటి? అది అండర్స్టాండింగ్ లే. ఓ, డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
సిద్ధార్థ గారు మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ రిలేషన్ సారీ హిస్ పర్సనల్ సారీ ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్ ఓకే ఓకే డూ ఇట్ ఓకే సార్. మీరు ఎక్కడ ఏంటి మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి నేను మీ పర్సనల్ పర్సనల్ ఏంటండి నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా అందరూ వింటున్నారు కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్ ఇప్పుడే. ఓకే గైస్ ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్ మీరు ఆగండి. ఓకే ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి శ్వేత గారు ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్ సారీ పరిచయం. ఓకే ఓకే అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు నువ్వేటే బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామండి. విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే నేను అందంగా లేనా? అందం అంటే చదువు లేదా? చదువు అంటే పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ చేత ఎస్. ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలా కాయలకు చేస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా ఏంటి ఓ గోర్ఖా వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడుని చూసామంటే అటు కాపురంతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా ఉప్మా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది. ఎరా ఇంటి మనిషి అంటున్నావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళ్దాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎంతకంటే రెడీ అంటరా? మరి ఎవరు రెడీ? రెడీ సార్,
కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం అర్థమైందిరా టింకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు చూసుకో సంపేత్తను నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును మొత్తం మారిపోయింది నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచు పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. నువ్వు చేసే పనులు. ఆపు. ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనమే వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది మరి ఆడు లేదు. మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిట్టి చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీ. తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా, చూసుకో. చూసేవాళ్ళది ఏముందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లే. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. ఒరేయ్ గోవిందు, నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే అంతే. ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటదని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులు ఏవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. పావు గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క పోయిస్తున్నా. కమాలియా, ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలక మీద ఏనుగులా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి, ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా. నోరు తెలవే.
ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి ఏం జరిగిందండి? నష్టపోదానా నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగానే చేసుకుంటావా నిన్ను? ఆపోయే పెద్ద దబాయించావు గాని ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరంతా చదువుతావు ఏంది? అసలు నీలాంటి వాళ్ళకి ఏమండి ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి, స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. ఎడగొలగా ఉందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి దానికి తెలిస్తే ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నౌకాలకి ఏమే నౌకాలు నౌకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నౌకాలు ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలే. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి బయటికి వెళ్ళిపోతాను. మరి ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాం. 3వ అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా తెలియకుండానే వచ్చావా? కదా కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. ఒక పద్ధతిలే. వెంకటేశ్వరరావు అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆంటలేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడే చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినండి. ఇది నాది, సరే తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. సేఫ్. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఊరికే నువ్వు నీ మొహం దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఏమీ లేదు. పాన్ బీడి చుట్టా సిగరెట్ విస్కీ గిస్కీ మట్కా గుట్కా అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డి మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కాదండి, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే, కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు.
మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావా. వెల్కమ్ గోవింద్. పిల్లలకి పండుగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళ్ళు ఉండదే. చేయించడానికి పంతులు కూడా ఉండడా? రండి పంతులు గారు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తే నేను రావాలా? కూట్లే. అదేంటండి అలా మాట్లాడతారు? 1 మినిట్. నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి 1/2 గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీయేనా? అమ్మునే పూచా ఇంతకీ అంతా రెడీయేనా? ఇంతమంది వచ్చారు, నోడు పెగటం లేదా? అవతల ఎదవాడుతానో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి. ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. నా వెనకరండి. ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రంతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తంతుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకలు చక్కెర పాలు గవే కదా? అవే కదా ఏంటి నా పొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకులు ఎన్నున్నాయి? బోలెడున్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. దేవతి, చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. నువ్వు ఉండరా మోడా, లైన్లో ఉండు. వల్ల కాదు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారి పెళ్లి ఎక్కడా, కలసం ఎక్కడా? సారీ నిన్ను కదయా స్వామి, హమ్ కుచ్ నహీ కర్ సక్తే. నేనేమి చేయలేను, చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. పంతులు కనపట్టలేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్లి ఇప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. సరే, ఆయన దొరికినప్పుడే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులైతేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే ఈ పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు బంధువు లేకుండా చేసుకోను. తాళికంటే పంతుల మెడలో కాదరా, పెళ్లి కూతురు మెడలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే, పద. వెళ్తున్నాలే. ఏమండి తాలి పొట్టేదండి? ఇదిగో ఇక్కడ. ఎవరికైనా నన్ను అడుగుతావు, ఎత్తుకో. తాడుబోటు కనపట్ల అశుభం అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చినంత భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు అయ్యా ఈ కానీ అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పేక కొడేసా, పేడ వదిలిపోద్ది. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దాక తీసుకొచ్చారు కదా. 25 ఏళ్ళగా పాతిపెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవింద్, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరైజింగ్ చేస్తారు. కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది. ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా, సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా, శనిగ్రహ. వెళ్తానా? డోంట్ ప్రొసీడ్. నో ప్రొసీడింగ్స్. వెళ్తానా? ఫుల్ స్వింగ్. ఏమండి? ఏంటి? పాలు తాగుతా. పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలొద్దు. ఏంటండి, పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉన్న విగ్రహాన్ని నాకేం ఇబ్బంది లేదు. ఇటీ తాగుతాను. పేపర్ చదివాను, పాలు తాగేశాను. ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను.
పూలతో రెచ్చగొడతారు. ఓకే అది పూలు బయట గాలికి మీద పడి నేను తీలేదు. నేను అట్టంలోను కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. వెనక్కి తగ్గు గోవిందు, go back. గోవిందు, వెనక్కి తగ్గు, వెనక్కి తగ్గు. కర్మరా. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు. ఒకటి బెడ్, రెండు ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. ఓకే. పవర్ పవర్ ఓయస్. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు తాగు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? నమస్కారం వీరేంద్ర గారు. ఈయన మూర్తి గారని ఇక్కడ ధర్మకర్త, నా వైఫ్ ఝాన్సీ. నాకేదో తెలీదు. ఝాన్సీ వీళ్ళ నాన్న హరిశ్చంద్ర ప్రసాద్, నేను చిన్నప్పటి స్నేహితులం. ఏమా నాన్నగారు బాగున్నారా? బాగున్నారండి, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఉంటాను. శాంతి, నీకు విషయం తెలుసా? ఏంటండి? నేను ఆఖరిసారిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు, పరిచయం చేస్తా. రా ఈరుబాబు. వీడొచ్చాడేంటి? అటు వెళ్తాం రా. దొంగ ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఏంటో పొద్దున గుడికి వచ్చావు. చిన్నప్పటిలాగే చెప్పులు, కొబ్బరి చెప్పులు తోపేద్దామనా? శాంతి, ఈ నా ఫ్రెండ్ ఈరుగాళ్లే. అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ కూడా వేస్తాడు. వస్తానండి. అడిగెళ్తా ఎలా కంగా నువ్వును. ఈ అమ్మాయి ఈమె నా భార్య పద్మా, మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. పెట్టేసాడు పెంట. ఏందో అప్పట్లో ఈనుపుల్లా ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను వినదాని ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనమాట. గోవిందు, ఇదో శాంతి, ఈ లేదు ఈ అమ్మాయిని 7వ తరగతిలో గొక్కిసేవాడు. చాలరా. మీరు రాకండి, మీరు చెప్పండి. చూసావా చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంత ఉపయోగపడిపోతుందో.
ఇదిగో ఓసారి వీడు నేను గోకిని తెలిసి మీ నాన్న సైకిల్ టూ పట్టుకుని వీడు వెనకాల పరిగెట్టాడు. వీడు మాత్రం తక్కువ, వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. ఇదిగో శాంతి, వీళ్ళిద్దరిది గొప్ప లవ్ స్టోరీ అనుకో. ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో గడ్డి మేడ దగ్గర చేలలో తోటలో పొలాలు ఎక్కడ పడితే అక్కడ చూడలే చచ్చేవాళ్ళం. చెప్పనివ్వండి. నమ్మకే సరేగా అమ్మాయి, ఈ నేను లేపుకెళ్ళిపోయని చెప్పేసి దిగులతో మీ నాన్నగారు పాపం చచ్చిపోయారంట కదా. ఓ నూతులో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ? మా నాన్నగారు అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో, అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనేమన్నాను? లేకపోతే ఏంటండి ఇది? ఏంటండి? వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు ఏడవరా, నా బండి దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు. ఆటో What is this nonsense? మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? శ్వేత ప్లీజ్, ఫ్యాన్స్ మాత్రమే మాకు. But- వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఫ్యాన్స్ నా ప్రాణం. ఏంటో అర్జెంటు సెలవేండి. ఈ మధ్య అమ్మాయిలు ఎండేసుకుని తిరుగుతున్నావంట. అమ్మాయిలు కాదండి, అమ్మాయి. సర్లే, ఏదో ఒకటి తిరుగుడే కదా. అడిగేవాళ్ళు లేరనా? ఎవరా అమ్మాయి చెప్పితేనో మాట్లాడమే. అది శ్వేత అని ఫ్యాషన్ కాలేజీలో ఫ్రెండ్. ఏంది లవ్వింగా? కొంచెం అలాంటిదే. ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, ఈయన వెళ్ళి మాట్లాడొస్తారు. చాలా పెద్ద కొంపే. ఏమండి ఏమండోయ్, ఇది పెద్ద ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదేంటి? నో రావు గారు, నథింగ్ టు వరీ, జస్ట్ బిలీవ్ మీ. నో ప్రాబ్లం సార్. బాబు ఏంట్రా నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ ఉన్నావేంటని అడుగుతున్నావా? వారిని ఇది ఇది నీ కొంప అయితే నా పని సులువు అయిపోయినట్టే. పనుంది. నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. బాబాయ్, నువ్వు కొంచెం మాట్లాడితేనే కొంపలు కూలిపోతాయి. చాలా మాట్లాడాలంటున్నావు. అదేంటో టెన్షన్ పెట్టకుండా అర్జెంట్గా చెప్తా. అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా బ్యాలెన్స్ పెట్టావా? మొన్న నువ్వు కొట్టిన దెబ్బకి 4 రోజులు ఏంట్రా ఇంకా తేరుకోలేదు. అవును, నన్ను నా భార్యను విడదీయాలని నువ్వు ఏమన్నా ముక్కున్నావా? చౌరుగా విడదీయడం ఏంటి? కలుపుకోవడానికి వస్తాను. ఏం కలుపుకుంటావు? నా ఆస్తిని కలుపుకుంటావా? చౌరుగా ఎద ఎగసగలు నువ్వును. కోట్లు విలువ చేస్తాను నా కొడుకుడుగా, నీ ఆస్తి నాకు ఎందుకురా? ఇప్పుడు ఆడ విషయం నీకు చెప్దాం అనుకుంటాను. సంగతి అన్నావు అనుకో, కరెంటు సాగితే కాయకల గిలగల కొట్టుకుంటావు. అది నాకేం కొత్త కాదులే. విషయం ఏంటో అర్జెంట్గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి తెలుసుగా, సిద్ధార్థ, అదే టీవీలో చేస్తుంటాడు. వాడు మీ అమ్మాయి మా అమ్మాయి లవ్ చేసుకున్నారు. చూడు ఎలా షాక్ అయ్యావో. నాకు నిన్నే తెలిసిందిరా. ఏమైనా ఎన్నాళ్ళు స్నేహితులైన మనం ఇప్పుడు బంధువులు అవుతారా? ఆగు, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు. ఇప్పుడు వస్తాను. త్వరగా వచ్చేసాయి. బేబీ, ఆ ఫోన్ కింద పెట్టండి, నీతో మాట్లాడు. నేను అర్జెంట్. I'll call you back, okay? ఇదిగో, నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. నీకు సీసీటీవీ సిద్ధార్థ్ తెలుసా? సే ఎస్ ఆర్ నో. కమ్ ఆన్. Yes, Daddy. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు? Yes, Daddy. ఇది నీ ఫైనల్ డిసిజనా? ఎస్. వచ్చావా? నా కూతురుతో మాట్లాడు. ఏమంటారా? నీ కొడుకుని ప్రేమిస్తా. నేను చెప్పానా? మరి ఇంకే, నువ్వు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నేను నా కోడల్ని బంగారంలో ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా. అదేంట్రా? నోరు ముయ్యి. మాటకు 10 సార్లు రా రా నన్ను టార్చర్ పెడుతున్నావు. కర్మకాడి ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన పాపానికి ఇంత హింస పెట్టాలా నన్ను? అదేంటి బాబు? బాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది నా లెవెల్. కాంట్రాక్టర్. నీలాంటి కూలికి జీతం ఇస్తాను తప్ప స్నేహితుడిగా ఒప్పుకోను. అలాంటిది సంబంధం కలుపుకుంటాను ఎలా అనుకున్నావురా? నిన్ను చూడు, నీ అవతారం చూడు, నన్ను చూడు. నువ్వు నా వియంకుడువా? ఏమన్నా నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పట్టుకెళ్తావా? చూసావా ఇల్లు? చూడు, నీలాంటి 100 మంది కూలీలు సంవత్సరం పాటు కట్టారు దీన్ని. అలాంటి ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుందామని వచ్చావా? తప్పైపోయింది సార్, వాళ్ళు ప్రేమించుకున్నారని. ఆ ఒక్క కారణం వల్లే నువ్వు ఇంకా నా ముందు నించున్నావు.
లేకపోతే మెడపట్టి బయట గంటేసేవాడిని. ఇదిగో నా కూతురు నీ కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి, వాడు నీలాంటి వాడు కాదు కాబట్టి ఒక్క షరతు మీద ఈ పెళ్లి కొప్పు. ఏంటి సార్ అది? వాళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ జీవితంలోకి నువ్వు రాకూడదు, ఉండకూడదు. అర్థం కాలేదా? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఆలోచించుకో. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. గోవిందరాజు ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిందితుడు పాండురంగ దూబే అలియాస్ పాండు పహిల్వాన్ ఉద్దేశపూర్వకంగానే ఎస్ గోపాలరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఈ కోర్టు విశ్వసిస్తూ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. తమ్ముడు, నువ్వేం కుబులవ్వకు. హైకోర్టులో సోమవారం బెయిల్ అప్లై చేస్తా, నిన్ను బయటకి తెస్తా. నేను బయటికి రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ నుంచి చర్లపల్లి జైలు పోయేలోపు ఆ గోవిందరాజులు గారిని ఆడంటున్న 5 కుక్కల్ని ఖతం చేయాలి. రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసులు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు.
నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. ఏమండి? నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాను. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి. మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటికి గంటేస్తే కసాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆబాబాబా, ఆడు చేసే పనులకు ఎప్పుడు అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా. సరే, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏమే నాతో ఇప్పుడు చెప్పారండి? ఇదొక పిచ్చి మొగం, మతి మరపు ఎక్కువ. దాన్ని వదిలే. అంతెందుకు, ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను, నన్నే కొట్టుపోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. ఆహా, బండోడు వినడు. మర్చిపో అంటే జరిగింది మర్చిపో అని. ఏం లేదు బాబు, అన్ని సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదామనుకున్నాను. సర్లే, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. కూతురు నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగనే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చుగా. అది ముందే చెప్పాడు. లాయరు రాసింది చాలు. 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాయి. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు? చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి. ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా, నువ్వు చేసింది మాకేం నచ్చలే. మాట్లాడు గోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకే సంబంధం ఉండకూడదు. రక్త సంబంధం తెచ్చుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. దొరబాబులా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1,50,00,000. 1,50,00,000. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డాటర్. నీకోసం ఏమైనా చేస్తానే. సిద్ధు, వాట్ యు ఫీల్ అబౌట్ దిస్? కమ్ ఆన్ సిద్ధు, సే సంథింగ్.
కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. కమాన్ సిద్ధు, లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? Forget it. ఎస్, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? కమాన్. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు. నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు, ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగ్ తొడిగే ముందు నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. వాట్? సిద్ధు, ఏమైంది? హావ్ యు గోన్ మ్యాడ్? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అన్నందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్టులు చేస్తారేమో కానీ కాపురాలు చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుడు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉండటానికి కారణం మీరు, మీ కండిషన్. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. వెళ్ళండి. అరే సిద్ధు, ఏంట్రా ఇది? ఇక్కడ దాకొచ్చే శుభకార్యాన్ని కాదు నా నాన్న. శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మన శుభం కాదు, అందుకే ఇది జరగదు. అలా అనకరా నా మాట. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు. ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా
ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు ఇటు మరీ ఏడు మొక్క పెట్టాడు నిశ్చితార్థం నేను రాకపోతే నువ్వు ఇలాగ ఎడుతావు నా సీన్ గడితో ముందే చెప్పాను సార్ అదో ఏం చేయడో తెలుసా విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను గుడి దాకా బాగానే వచ్చాను అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా ఎండండి సార్ అన్నాడు ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తామంటే ఎదిగామే పిన్నే అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కానే ఆడ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు పెద్ద పెంట అయిపోయింది అక్కడ ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం పద్ధతి లేకుండా మాడతావంటే ఎదిగామే బేబే ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే ఆడు స్లోగా తోలితే నేను ఫాస్ట్గా ఎలా వచ్చేస్తానే ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి మనిషివా పశువా నువ్వు చంపేస్తా ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా ఎక్కడన్నా ఉందా ఇది మాట్లాడంటే ఏయ్! నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత పని చేసి వచ్చినానా నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసేవా ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు టాకో నువ్వు లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ ఇది మీకు జరిగిన అవమానం కాదు నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్ని అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా. డాడీ వెన్ యూ కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ మేము చేస్తాం చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు ఎలాని కాదు సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? డిమాండ్స్ అలా చెప్పాల్సి చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు. ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే. ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు. కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమైనా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే తప్పే తప్పే. నానా తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటికి గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. థ్యాంక్స్. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నానా నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా? మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్.
నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి, వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడే నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు హారతి తీసుకోండి. నేను మా అబ్బాయి గారికి చెప్పారా? లేదు, ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగమ్మా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న నువ్వు నోరుమోయ్. నోడుగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే. ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా. నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో. నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడటానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంత్ అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా, బాయ్. వ్రతం నీకు కాదు దానికి. చూసుకో. కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏవా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేసా? ప్రజలు కష్టసుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం. లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాటిచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? ఏమంటావు అన్న? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేస్తలేటో. అన్న ఇజ్జత్కి సవాల్, మా కోసమైనా మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజులు గారు, ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొక్క ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రీ సన్నాసి? కెపాసిటీ గురించి ఇప్పుడే అంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం. సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్?
ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రకంగా నెమ్మదిగా తోలేస్తాను రా. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు నువ్వు స్పీడ్ తోలేస్తావు. తోలేమింగంటే మా సెట చిరాకు నాకు అసలు. ఇక్కడ అట్టుకో. అబ్బో అయ్య బాబోయ్! మీరు తోలే తోలి పట్టుకోవడాలు ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది ఇక్కడ రైట్ సైడ్ ఉంటది, చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టనే, లేదా కాలు సిరిగిపోద్ది. పోనివ్వండి. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నారండి బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. స్లోగా మార్చాడు చిరగా. ఇప్పుడు చూడు. చెప్తే నీకేనా? ఎవడో చేయండి నీగా. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఈడెక్కడా ఎక్కడో డ్రాప్ అయిపోయావు. శభాష్. ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు, కానీ మీరేంటి తాగొచ్చారు? సూపర్ బ్రెయిన్. అబ్బా చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా అవార్డు వస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఐమ్ సారీ, ఐమ్ సో సారీ. కంగ్రాట్స్. Thank you. Congrats.
ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? ఆ, దేనికి? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఆ, ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే. వస్తాను. ఆ. తెస్తానుండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. సారీ, సారీ. రక్తం ఒకటి మధ్య లేకుండా. సిద్ధు సిద్ధు ఈయన లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా దెబ్బేంట్రా? కాలికి దెబ్బ అండి. అయ్యో నానా నువ్వులే. అది కదరా కాలికి దెబ్బ తగిలిందా? అమ్మాయి అందే. లేనా? పోన్లే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను. బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాటిచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు అవునరా, నీకు అవార్డు వచ్చిందని ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్దపడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. సత్తన్నయ్య నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ గజ్జల్లో తీసుకెళ్లి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే, ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. తేడా ఉందిలేవే. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడే పడుకుంటానో దుప్పటి ఎలాగిసిరా. అయ్యి బాబోయ్, అన్నం ఉలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మోయ్, నొప్పులు ఎక్కువైపోయినాయి, సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నాకేం తెలియదు సార్, మా బేబాకి చెప్తే చేసేసారు అంతే సార్. ఇంకెప్పుడు చేయించారు అలాగే, నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ కడతావే నువ్వు? ఎలకండి అయిపోయావు వేళ చేతులు. రేయ్,
అబద్ధం ఎత్తవా నేనేం చేయను నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగీ చూపే వాటం వరస్ట్గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడో నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు ఇప్పుడు దైత్యుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క, చాలా విషయం ఉంది అక్కడ.